ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. స్పేస్లో బ్లాక్ హోల్స్ కంటే వింతైనవి, బ్లాక్ హోల్స్ కంటే మిస్టీరియస్వి ఇంకేమీ లేవనే చెప్పాలి. ఎందుకంటే ఇవి ఒక ఇన్విజిబుల్ అండ్ అంతేకాకుండా ఎప్పుడు ఆకలి మీద ఉండే స్పేస్ ఫెనామినాన్. అంటే ఆకలి అని ఎందుకన్నానంటే ఏవైనా సరే వాటి దగ్గరలోకి వచ్చినట్టయితే ఇమీడియట్గా లోపలికి లాగేసుకొని వాటిని సమూలంగా నాశనం చేసేస్తూ ఉంటాయి కాబట్టి. అయితే ఈ బ్లాక్ హోల్స్లో కొన్ని అయితే ఊహించడానికి కూడా వీలులేనంత భారీ సైజుల్లో ఉంటాయి. అండ్ నిజానికి బ్లాక్ హోల్స్ అనేవి మ్యాటర్ని తీసుకుంటూ అంటే స్టార్స్ని కావచ్చు, ప్లానెట్స్ని కావచ్చు, మొత్తం అన్నింటినీ కూడా తమ లోపలికి లాగేసుకుంటూ అవి ఎంత పెద్దగా అయినా సరే పెరగలుగుతాయి. ఇన్ఫినిట్, వాటికంటూ అడ్డు అదుపు ఏమి ఉండదు. అయితే బ్లాక్ హోల్స్ అనేవి మనం ఊహించిన దానికంటే కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఇప్పటివరకు ఈ విషయంలో మనకు కనబడిన అతిపెద్ద బ్లాక్ హోల్ కంటే ఇంకా పెద్ద బ్లాక్ హోల్స్ ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ సైజుని మనం అసలు ఊహించలేం కూడా, అంత భారీ బ్లాక్ హోల్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో ఆ బ్లాక్ హోల్స్ గురించి కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ హోల్స్ గురించి మనం అర్థం చేసుకోవాలి. బ్లాక్ హోల్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవాలంటే గ్రావిటీ గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక చిన్న బాల్ని తీసుకొని కొంత ఎత్తు వరకు విసరాలనుకున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఆ బాల్ మీద కొంత ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ సేమ్ ఇదే ప్రాసెస్ అనేది రాకెట్లో కూడా వర్తిస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ బాల్ కంటే రాకెట్స్ అనేవి చాలా ఎక్కువ వెయిట్ని అయితే కలిగి ఉంటాయి. సో అందువలన రాకెట్స్కి ఇంకొంచెం ఎక్కువ ఫోర్స్, ఎక్కువ ప్రెషర్ అవసరం అవుతూ ఉంటుంది. అయితే రాకెట్ యొక్క వేగం అనేది భూమి యొక్క గ్రావిటేషనల్ అట్రాక్షన్ కంటే ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. అంటే భూమి యొక్క గ్రావిటీ అలాగే రాకెట్ వేగాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక క్యాల్కులేషన్ అయితే తీసుకొస్తారు. ఆ క్యాల్కులేషన్ని ఎస్కేప్ వెలాసిటీ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఎస్కేప్ వెలాసిటీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే రాకెట్ భూమి యొక్క గ్రావిటీని తప్పించుకుంటూ పైకి దూసుకు వెళ్ళాలంటే సెకండ్కి సుమారుగా 11.2 కిలోమీటర్ల వేగంతో, లేదంటే సెకండ్కి 6.9 మైళ్ళ వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ఇది భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్కి. మరి బ్లాక్ హోల్కి ఎస్కేప్ వెలాసిటీ ఎంత ఉంటుంది? బహుశా ఉంటే కాంతి యొక్క వేగం ఉంటుంది, లేదంటే అంతకంటే ఎక్కువ ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మన దగ్గర కాంతి కంటే వేగంగా ప్రయాణించేవైతే ఏమీ లేవు కాబట్టి మనమైతే బ్లాక్ హోల్ నుంచి తప్పించుకోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి. ఒక్కసారి మీరు కనుక ఈవెంట్ హారిజన్ అనే ఒక ప్రాంతానికి కనుక చేరుకున్నట్టయితే, అంటే బ్లాక్ హోల్ యొక్క మధ్య భాగానికి కనుక చేరుకున్నట్టయితే ఇంకా దాని నుంచి తప్పించుకోవడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యమే. అయితే బ్లాక్ హోల్స్ అనేవి వాటి నుంచి ఎటువంటి లైట్ని కూడా బయటికి రిలీజ్ చేయవు కదా. సో దాని వలన మనకు అవి కనిపించవు. మరి వాటిని చూడాలంటే ఎలాగా అని మీకు డౌట్ రావచ్చు. బేసిక్గా చాలామంది ఏమనుకుంటారంటే బ్లాక్ హోల్స్ అనేవి స్పేస్లోని ఉన్న ఎంటీ స్పేస్ అనుకుంటూ ఉంటారు. కానీ అదైతే వాస్తవం కాదు. నిజానికి బ్లాక్ హోల్స్ అనేవి మన కంటికి కనిపించకపోయినప్పటికీ కూడా వాటి చుట్టుపక్కల ప్రాంతాన్ని అవి ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానాన్ని బట్టి ఆ ప్రాంతంలో బ్లాక్ హోల్ ఉందో లేదో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే బ్లాక్ హోల్స్కి చాలా స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది. సో ప్రతి దాన్ని కూడా లాగేసుకుంటుంది కదా దాని చుట్టుపక్కల ఉన్న వాటిని, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అండ్ బ్లాక్ హోల్ యొక్క లోపల భాగం అనేది చాలా టైట్గా ప్యాక్ అయి ఉంటుంది. సో లోపల ఏవి కూడా బయటికి ఎస్కేప్ అవ్వలేవు. సో ఏదైతే ప్రాంతంలో స్పేస్లో ఉన్న మ్యాటర్ అనేది చాలా టైట్గా ప్యాక్ అయిపోయి కనిపిస్తుందో ఆ ప్రాంతంలో కూడా బ్లాక్ హోల్ అనేది ఉన్నట్టే. అండ్ బ్లాక్ హోల్ యొక్క గ్రావిటీ అనేది గ్యాస్ని, మ్యాటర్ని అన్నింటినీ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి అది తిరుగుతూ ఉన్నప్పుడు దాని చుట్టుపక్కల ప్రాంతంలో ఒక ఎక్రీషన్ డిస్క్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, బ్లాక్ హోల్ లోపల, బ్లాక్ హోల్ చుట్టుపక్కల వేరు రకాల పార్టికల్స్ అనేవి ఉండడం వల్ల బ్లాక్ హోల్స్ అనేవి చాలా వేగంగా మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ అలా వెళుతున్న టైంలో అవి వేడెక్కిపోయి వాటి నుంచి ఎక్స్రేస్ని, గామా రేస్ని కూడా రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో మనం కొన్ని పర్టికులర్ టెలిస్కోప్స్ని, శాటిలైట్స్ని ఉపయోగించి ఆ రేస్ని డిటెక్ట్ చేయొచ్చు. సో ఆ రేస్ యొక్క కెపాసిటీ ఎక్కడైతే బీభత్సంగా ఉందో ఆ ప్రాంతంలో కూడా బ్లాక్ హోల్ అనేది ఉన్నదన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ బ్లాక్ హోల్స్ని స్పాట్ చేయడానికి మరొక విధానం ఉంది. అదేంటంటే ఇంటర్స్టెల్లార్ మెటీరియల్ యొక్క వీర్డ్ మోషన్, అలాగే స్టార్స్ యొక్క వింతైన మూమెంట్స్. ఇవన్నీ కూడా ఏంటంటే దాని చుట్టుపక్కల ఉన్న గ్రావిటేషనల్ ఫీల్డ్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ కారణంగా ఈ స్టార్స్ అయినా, స్పేస్లోని మ్యాటర్ అయినా వింతగా ప్రవర్తిస్తాయి. సో డెఫినెట్గా ఆ ప్రాంతంలో ఒక బ్లాక్ హోల్ ఉందని చెప్పి మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది బ్లాక్ హోల్గా మారచ్చు.
కాకపోతే దానికి రెండు ముఖ్యమైన విషయాలు కావాలి. అందులో ఒకటి మాస్, రెండోది వచ్చి హై డెన్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సూర్యుడు ఉన్నాడు, భూమి ఉంది. ఈ రెండు కూడా బ్లాక్ హోల్స్గా మారే అవకాశం అయితే ఉంది. కానీ సూర్యుడు బ్లాక్ హోల్గా మారాలి అంటే ప్రస్తుతం సూర్యుడి యొక్క రేడియస్ ఎంతో తెలుసా? కిలోమీటర్స్లో అయితే సుమారుగా 6,96,340 కిలోమీటర్లు, మైల్స్లో అయితే 4,32,685 మైళ్ళ రేడియస్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ రేడియస్ని 3 కిలోమీటర్లకు తగ్గించాలి, లేదంటే 1.8 మైళ్ళకి తగ్గించాలి. అలాగే భూమి యొక్క మొత్తం రేడియస్ని కనుక మనం చూసుకున్నట్టయితే 6,371 కిలోమీటర్లు ఉంటుంది, 3,958.8 మైళ్ళు అయితే ఉంటుంది కదా. అండ్ ఒకవేళ భూమి కనుక బ్లాక్ హోల్గా మారాలనుకుంటే ఒక చిన్న బఠానీ గింజంతా, లేదంటే 9 మిల్లీమీటర్లు అంతకంటే తక్కువకి మారాల్సి ఉంటుంది. అది అంటే 0.35 ఇంచెస్ అనమాట దాని యొక్క రేడియస్లో. సో అంత చిన్నగా మారితే తప్ప ఇది బ్లాక్ హోల్గా మారే అవకాశం అయితే లేదు భూమి. అయితే చిన్న చిన్న బ్లాక్ హోల్స్ అనేవి మనకి స్పేస్లో కనిపిస్తాయి. 1 ఆటమ్ లార్జ్ బ్లాక్ హోల్స్ ఉన్నాయి, లేదంటే అంతకంటే చిన్నవి కూడా ఉన్నాయి. వీటిని క్వాంటమ్ బ్లాక్ హోల్స్ అంటారు, లేదంటే ప్రైమోర్డియల్ బ్లాక్ హోల్స్ అని పిలుస్తూ ఉంటారు. వీటికి ఆ పేరు ఎందుకు పెడతారంటే బిగ్ బ్యాంగ్ అనేది జరిగిన తర్వాత ఇమీడియట్గా ఇటువంటి బ్లాక్ హోల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. అండ్ ఆ తర్వాత కూడా ఏదైనా ఒక పెద్ద ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇటువంటివి క్రియేట్ అవుతూ వస్తుంటాయి. కాకపోతే ఏంటంటే ఈ బ్లాక్ హోల్స్ ఉన్నప్పటికీ కూడా వీటి కారణంగా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మనకి. ఎందుకంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి అండ్ వాటి నుంచి వచ్చే వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుందంటే సూర్యుడి కంటే ఎక్కువ వేడిగా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఇమీడియట్గా ఎవాపరేట్ అయిపోతాయి అవి. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ప్రైమోర్డియల్ బ్లాక్ హోల్స్ అనేది మేబీ డార్క్ మ్యాటర్ యొక్క కాంపోనెంట్స్ కూడా అయి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నారు. సో ప్రస్తుతానికైతే ఈ హైపోథెటికల్ ప్రైమోర్డియల్ బ్లాక్ హోల్స్ కారణంగా మనకు పెద్దగా ఉపయోగం అయితే ఏమీ లేదు కాబట్టి వాటిని అయితే పక్కన పెట్టేద్దాం. మనం అబ్జర్వ్ చేయగలిగే బ్లాక్ హోల్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇవంతగా కనిపించవు మనకి. అండ్ అబ్జర్వ్ చేయగలిగే బ్లాక్ హోల్స్లో స్టెల్లార్ బ్లాక్ హోల్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ స్టెల్లార్ బ్లాక్ హోల్స్ అనేవి బేసిక్గానే చాలా మ్యాసివ్గా ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ అవి ఫామ్ అవడానికి రీజన్ ఏంటంటే ఏదైనా ఒక పెద్ద స్టార్ అనేది ఎక్స్ప్లోడ్ అయినప్పుడు దాని యొక్క పవర్ అనేది మొత్తం గ్యాలక్సీలోని స్టార్స్ అన్నిటికంటే బ్రైట్గా ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫెనామినా అనేది జరుగుతుంది. అండ్ అదంతా ఎప్పుడు జరుగుతుంది? సూపర్నోవా జరిగినప్పుడు. స్పేస్లోని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్ మధ్య ఉన్న డిస్టెన్స్ని కొలవడానికి మనం ఆస్ట్రానమికల్ యూనిట్స్ని వాడుతూ ఉంటాం. ఆస్ట్రానమికల్ యూనిట్ అంటే సూర్యుడి నుంచి భూమికి మధ్య ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అంత అనమాట ఒక ఆస్ట్రానమికల్ యూనిట్ అంటే. సో అలాగే శాస్త్రవేత్తలు ఏంటంటే బాగా హెవీ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయి వాటిని కొలవడం కోసం సోలార్ మాస్ని ఒక యూనిట్లో ఉపయోగిస్తూ ఉంటారు. సోలార్ మాస్ ఎంత అంటే 1.9 నాన్-ఇలియన్ కిలోగ్రామ్స్, అంటే 1 పక్కన 30 సున్నాలు అనమాట. సో 1.9 పక్కన 30 సున్నాలు పెట్టి ఇంకా మీరే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. పౌండ్లను అయితే 4.18 నాన్-ఇలియన్ పౌండ్స్, చాలా అంటే చాలా వెయిట్. సో అది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టమైన పని, ఎన్ని లక్షల కోట్ల కేజీలు అని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో మీరే క్యాల్కులేట్ చేసుకోండి. 19 పక్కన 29 సున్నాలు పెట్టండి, ఎందుకంటే ఆ పాయింట్ పోవడానికి ఒక సున్నా తీసేయాలి కాబట్టి 19 పక్కన 29 సున్నాలు పెట్టి క్యాల్కులేట్ చేసుకోండి. సో ఇలాగ హెవీ ఆబ్జెక్ట్స్ యొక్క వెయిట్ని కొలవడానికి సోలార్ మాస్ని అయితే వాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు బ్లాక్ హోల్స్ని కూడా అలాగే వాడుతూ ఉంటారు. బేసిక్గా స్టెల్లార్ బ్లాక్ హోల్స్ అనేవి అంటే ఆర్డినరీవి 3 నుంచి 10 సోలార్ మాసెస్ వరకు ఉంటాయి. సూర్యుడే చాలా బరువు అంటే వాటికి 10 రెట్లు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇవి నార్మల్. మళ్ళీ వీటికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సిగ్నస్ X1 అని ఒకటి ఉంది. ఇదేంటంటే స్టెల్లార్ బ్లాక్ హోల్ అండ్ ఫస్ట్గా మనం గుర్తించింది కూడా దీన్నే. ఈ సిగ్నస్ 1 అనేది మన గ్యాలక్సీలోనే ఉంది, కాకపోతే మన భూమికి సుమారుగా 7,000 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉంది. కాకపోతే దీని యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది చాలా అంటే చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది. ఒక సెకండ్కి సుమారుగా 800 సార్లు తిరుగుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో ఇది. అండ్ ఈ సిగ్నస్ X1 అనేది 21 సోలార్ మాస్ని కలిగి ఉంటుందంట. బట్ అఫ్ కోర్స్ చాలా చిన్నదనే చెప్పుకోవాలి, ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద బ్లాక్ హోల్స్ ఉంటాయి, వాటితో పోల్చినట్టయితే ఇది జుజుబీ, కాకపోతే సోలార్ మాస్తో కంపేర్ చేస్తే ఎక్కువ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ మాస్ బ్లాక్ హోల్స్. ఈ పేరే మనకు చెప్తుంది కదా ఇవి పెద్దవని చెప్పి. ఫస్ట్ టైం ఒక ఇంటర్మీడియట్ మాస్ బ్లాక్ హోల్ని కనుగొన్నప్పుడు అసలు అది బ్లాక్ హోల్ అయినా లేదంటే అంతకు మించినదా, అసలు ఇలాంటి బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఇలాంటి ప్రశ్నలు చాలా వరకు పుట్టాయి శాస్త్రవేత్తకి. బట్ కాలం మెల్లిమెల్లిగా సమాధానాలు చెప్తూ వచ్చింది. ఈ టైప్ ఆఫ్ బ్లాక్ హోల్స్ అనేవి చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. అండ్ వీటి యొక్క మాస్ అనేది కొన్ని 100,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది మన యొక్క సూర్యుడి కంటే. 2006లో ఆస్ట్రోనామర్స్ కొంతమంది కొన్ని పవర్ఫుల్ ఎక్స్రేస్ని అయితే నోటీస్ చేయడం జరిగింది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ ఎక్స్రేస్ అనేవి ఈ బ్లాక్ హోల్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి, అది కూడా చాలా వేడిగా బయటకు వస్తూ ఉంటాయని చెప్పి. సో బ్లాక్ హోల్స్ని డిటెక్ట్ చేయడానికి అది కూడా ఒక మార్గం అని చెప్పాను కదా. సో ఆ మార్గం ఆధారంగానే దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది మరొక గ్యాలక్సీలో ఉంది, అక్కడ ఒక డెన్స్ స్టార్ క్లస్టర్ ఉంది. అండ్ ఆ స్టార్ క్లస్టర్ మధ్యలో ఈ మాసివ్ బ్లాక్ హోల్ అయితే ఉంది. అయితే మీకు ఆల్రెడీ
సిగ్నస్ 1 అంటేనే 21 సోలార్ మాసెస్ అని చెప్పాను కదా, కానీ దీని యొక్క మాస్ ఎంతో తెలుసా? 2380 సిగ్నస్ X1 మాసెస్. అంటే సోలార్ మాస్లో చెప్పాలంటే 50,000 సోలార్ మాసెస్ అనమాట. మీరు అనొచ్చు, అమ్మో 50,000 సోలార్ మాసెస్ అని చెప్పి కంగారు పడకండి, ఇంకా ఇంతకంటే పెద్ద ఉన్నాయి. ఈ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్లో ఒకటి మన మిల్కీవే గ్యాలక్సీ యొక్క మధ్య భాగంలోనే ఉంది. దాని పేరు సాగిటేరియస్ ఏ. ఇది మన సూర్యుడి కంటే 4.6 మిలియన్ సోలార్ మాసెస్ ఎక్కువ, అంటే 46 లక్షల సోలార్ మాసెస్ ఎక్కువ అన్నమాట మన సూర్యుడి కంటే. కానీ సైజు పరంగా మాత్రం మన సూర్యుడి కంటే కేవలం 17 రెట్లు మాత్రమే పెద్దది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది అంత పెద్దదేమీ కాదు, మెర్క్యూరీ ఆర్బిట్లో కూడా పట్టేస్తుంది ఇది. కాకపోతే ఈ సాగిటేరియస్ ఏ అనేది మనకి సుమారుగా 26,000 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. మన భూమి అయితే సేఫ్, మన భూమి, మన సోలార్ సిస్టమ్ అన్నీ కూడా సేఫే దీని కారణంగా. అయితే ఏంటంటే ఈ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ అనేవి కొన్ని చోట్ల వింతగా ప్రవర్తిస్తూ ఉంటాయి, అంటే వేరే గ్యాలక్సీల్లో వింతగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాసా యొక్క హబుల్ స్పేస్ టెలిస్కోపు ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. దానికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు ఏంటంటే 3C186. నిజానికి ఇది సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ కాదు, ఇది ఒక బ్రైట్ క్వాసర్ అన్నమాట. ఇది మన భూమికి సుమారుగా 8 బిలియన్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. అయితే ఇప్పటివరకు నేను చెప్పిన దాని ప్రకారం అండ్ మనకు తెలిసిన దాని ప్రకారం అయితే సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ అనేవి మ్యాక్సిమం గ్యాలక్సీల యొక్క మధ్య భాగంలో ఉంటాయి. కానీ ఇది మాత్రం అలా కాదు, ఆ గ్యాలక్సీ యొక్క మధ్య భాగంలో లేదు. ఆ గ్యాలక్సీ యొక్క మధ్య భాగానికి సుమారుగా 35,000 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉండడం జరిగింది ఇది. సో అందుకని దీన్ని అందరూ కూడా వింతగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిల్కీవే గ్యాలక్సీ నుంచి మన సోలార్ సిస్టమ్ ఎంత డిస్టెన్స్లో ఉందో అంతకంటే ఎక్కువ డిస్టెన్స్లోనే ఉందన్నమాట ఈ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ అనేది. అయితే 100 కోట్ల సూర్యుడులంత వెయిట్ని కలిగి ఉన్న ఒక బ్లాక్ హోల్ని ఏది అంత దూరంగా కదపగలిగింది? శాస్త్రవేత్తలు ఏమైనా అభిప్రాయపడుతున్నారంటే 100 కోట్ల సంవత్సరాల నుంచి 200 కోట్ల సంవత్సరాల క్రితం 2 పెద్ద గ్యాలక్సీల యొక్క కొలీషన్ అనేది జరిగి ఉండొచ్చు. అండ్ ఆ కొలీషన్ కారణంగానే ఆ 2 గ్యాలక్సీల సెంటర్లో ఉన్న బ్లాక్ హోల్స్ అనేవి ఒక బ్లాక్ హోల్గా మారిపోయి పవర్ఫుల్ గ్రావిటేషనల్ వేవ్స్ని అయితే క్రియేట్ చేసి ఉండొచ్చు. అండ్ ఆ టైంలో కొత్తగా ఫామ్ అయిన బ్లాక్ హోల్ అనేది ఆ వేవ్స్ కారణంగా ఆపోజిట్ డైరెక్షన్కి వెళ్ళిపోయి ఉండొచ్చు, అంటే ఆ గ్రావిటేషనల్ వేవ్స్ వస్తున్న డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోయి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ అంతటి పవర్ఫుల్ కిక్ అనేది రావాలి అంటే సుమారుగా 100 మిలియన్ సూపర్ నోవాలు ఒకటేసారి జరగాల్సి ఉంటుంది. సో మేబీ అలా జరిగి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే ఇప్పటికీ కూడా ఈ 3C186 అనేది గంటకి సుమారుగా 75 లక్షల కిలోమీటర్ల వేగంతో ఆ గ్యాలక్సీ నుంచి దూరంగా ప్రయాణిస్తోంది. ఒకవేళ ఇదే వేగంతో కనుక మనం ప్రయాణించినట్టయితే మన భూమి నుంచి చంద్రుడిని చేరుకోవడానికి కేవలం 3 నిమిషాలు టైం పడుతుంది. అయితే ఈ కొత్త బ్లాక్ హోల్ అనేది సూర్యుడి కంటే 100 కోట్ల రెట్లు ఎక్కువ వెయిట్ని అయితే కలిగి ఉండొచ్చు. అండ్ మన గ్యాలక్సీ మధ్యలో ఉన్న సాగిటేరియస్ ఏ కంటే 217 రెట్లు ఎక్కువ మాస్ని అయితే కలిగి ఉండొచ్చు. అయితే ఈ బ్లాక్ హోల్స్ అనేవి ఇంత పెద్దగా పెరగాలి అంటే ఏం కావాలి? బేసిక్గా వీటికి కొన్ని టన్నుల కొద్దీ స్టార్లు అనేవి కావాల్సి ఉంటుంది. బట్ అంత మాత్రాన వీటిని స్పేస్లోని వాక్యూమ్ క్లీనర్స్ అనుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సన్ సడన్గా మాయమైపోయాడు, అంటే సన్ సడన్గా బ్లాక్ హోల్గా మారిపోయాడు అనుకుందాం, అండ్ సేమ్ మాస్తోనే ఉన్నాడు అనుకుందాం. అప్పుడు ఏంటంటే భూమి యొక్క ఆర్బిట్కి అసలు ఏ మాత్రం ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే అది కేవలం 3 కిలోమీటర్ రేడియస్కి వస్తుందని ఆల్రెడీ చెప్పాను కదా నేను. సో భూమి దానికి చాలా దూరంగా ఉంది కాబట్టి భూమికి ఏ ఇంపాక్ట్ ఉండదు. భూమి మెర్క్యూరీ కంటే దగ్గరగా ఉండాల్సి ఉంటుంది ఆ బ్లాక్ హోల్కి, దాని గురించి అండ్ దాని యొక్క ఇంపాక్ట్ గురించి ఆలోచించాలన్నా కూడా. అయితే సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ అనేవి చాలా అంటే చాలా పెద్దవని చెప్పాను కదా. అండ్ ఆఫ్ కోర్స్ ఇది సూర్యుడి యొక్క మాస్ కంటే 100 కోట్ల రెట్లు ఎక్కువగా ఉందని చెప్పాను కదా. కానీ అల్ట్రా మ్యాసివ్ బ్లాక్ హోల్స్ అనేవి కూడా ఉన్నాయి. వాటితో పోల్చినట్టయితే ఈ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి. అండ్ ఆ బ్లాక్ హోల్స్ ముందు ఈ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ అనేవి ఎలా కనిపిస్తాయి అనేది మీకు ఒక ఎగ్జాంపుల్లా చెప్పాలి అంటే, సూర్యుడి ముందు ఒక చిన్న ఆస్ట్రాయిడ్ ఎలా ఉంటుంది, ఒక చిన్న బఠానీ గింజంతలా కనిపిస్తూ ఉంటుంది కదా, అంత చిన్నగా కనిపిస్తాయి ఈ అల్ట్రా మ్యాసివ్ బ్లాక్ హోల్స్ ముందు సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ కూడా. స్పేస్లో ఒక గ్యాలక్సీ ఉంది, ఆ గ్యాలక్సీ పేరు HOMM 15A గ్యాలక్సీ. దీంట్లో సుమారుగా 2 ట్రిలియన్ సోలార్ మాసెస్ని కలిగి ఉన్న మ్యాటర్ అయితే ఉంది ఆ గ్యాలక్సీలో. అయితే ఆ గ్యాలక్సీలో ఒక బ్లాక్ హోల్ ఉంది. ఈ బ్లాక్ హోల్ 40 బిలియన్ టైమ్స్ మోర్ దాన్ సన్ మాస్, అంటే సూర్యుడి యొక్క బరువు కంటే 4,000 కోట్ల రెట్ల ఎక్కువ బరువుని కలిగి ఉంటుంది. ఇంతకుముందు వరకు మనం 100 కోట్లే చూసాం, ఇది హైయెస్ట్ అనమాట, 4,000 కోట్లు. సో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన గ్యాలక్సీలో కొన్ని లక్షల కోట్ల స్టార్స్ అయితే ఉన్నాయి కదా, ఆ స్టార్స్ అన్నింటిలోకెల్లా సగం స్టార్స్ యొక్క మాస్ ఎంతైతే ఉంటుందో అంత మాస్ ఈ ఒక్క బ్లాక్ హోల్లోనే ఉంది. ఈ HOMM 15A అనేది మనకు సుమారుగా 700 మిలియన్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉంది. సో మనకు అసలు ఏమాత్రం ఇంపాక్ట్ అయితే ఉండదు. అండ్ దీని యొక్క మధ్యలోనే ఆ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ అయితే ఉంది. ఆ బ్లాక్ హోల్ మన యొక్క సోలార్ సిస్టమ్ మొత్తం అంతా లెంత్ని కలిగి ఉంది. అండ్ శాస్త్రవేత్తలు రీసెంట్గా దీని గురించి
కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తూ కొన్ని విషయాలను అయితే తెలుసుకోవడం జరిగింది. ఏమనంటే ఇది 40 మాత్రమే కాదు 50 బిలియన్ సోలార్ మాసెస్ వరకు కూడా చేరుకునే అవకాశం అయితే ఉందని అయితే తెలియజేయడం జరిగింది. అండ్ దీని గురించి అసలు ఆ మాత్రమైనా సరే ఎలా తెలుసుకున్నారు అంటే దాని చుట్టూ ఉన్న క్వాజర్ కారణంగా. బేసిక్గా మనం అందరం కూడా విశ్వంలోని బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్స్ అనేవి స్టార్సో గ్యాలక్సీసో అనుకుంటూ ఉంటాం, కానీ అవేవి కాదు. క్వాజర్స్ అన్నిటికంటే చాలా బ్రైట్గా ఉంటాయి. అండ్ ఒక క్వాజర్ ఉంది, చాలా అంటే చాలా బ్రైట్గా ఉంటుంది. అండ్ దీని కారణంగానే ఆ బ్లాక్ హోల్ గురించి మనకు తెలిసింది. ఇంతకీ ఆ క్వాజర్ పేరు TON618. ఇది సూర్యుడి కంటే 140 ట్రిలియన్ రెట్లు ఎక్కువ కాంతిని అయితే కలిగి ఉంటుంది. అంటే ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, 140 ఇంటూ 1,00,000 కోట్లు, 140 లక్షల కోట్ల సూర్యుడి బ్రైట్నెస్ అనమాట. సో అంత బ్రైట్గా కనిపిస్తూ ఉంటుందంట ఆ క్వాజర్ అనేది. ఇది ఎంత బ్రైట్గా కనిపిస్తూ ఉంటుందంటే దాని గ్యాలక్సీలోని మిగతా ఆబ్జెక్ట్స్ ఏవి కూడా దీని ముందు పనిచేయవు, అన్నీ కూడా తేలిపోతాయి, అన్నిటినీ ఇదే డామినేట్ చేసేస్తూ ఉంటుందంట కూడా. ఈ క్వాజర్ యొక్క ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఒక బ్లాక్ హోల్ ఉంది. ఆ బ్లాక్ హోల్ 66 బిలియన్ సోలార్ మాసెస్ని కలిగి ఉంది. ఇది చాలా శక్తివంతమైనది. ఎంత శక్తివంతమైందంటే మన మిల్కీవే గ్యాలక్సీలోని మొత్తం స్టార్స్ అన్నిటి యొక్క మాస్ కలిపితే దీని యొక్క మాస్తో సమానం అవుతుందన్నమాట. అండ్ దీని యొక్క డయామీటర్ ఎంతో తెలుసా? 389.8 బిలియన్ కిలోమీటర్లు. ఈ క్వాజర్ అనేది క్యానస్ వెనాటిసి అనే ఒక కాన్స్టలేషన్లో ఉంది. అది మనకు సుమారుగా 10.4 బిలియన్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. సో మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే TON618 అనేది చాలా అంటే చాలా దూరంగా ఉంది. సో దాని కారణంగా దాని యొక్క కాంతి అనేది మన సోలార్ సిస్టమ్ చేరుకోవడానికి 10 బిలియన్ ఇయర్స్ అనేది పడుతుందట. సో అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఈ విశ్వంలోకెల్లా అతిపెద్ద బ్లాక్ హోల్ దాంట్లోనే ఉంది, అతిపెద్ద క్వాజర్ కూడా దాంట్లోనే ఉంది ప్రస్తుతానికి మనకు తెలిసిన దాని ప్రకారం. అండ్ ఈ విశ్వం అనేది అంతకంటే కొన్ని బిలియన్ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే, అంతకంటే పెద్దదైతే కాదు మనకు తెలిసిన దాని ప్రకారం. కానీ ఏంటంటే ఇవి విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. అండ్ వీటన్నిటికీ కూడా శాస్త్రవేత్తలు ఇస్తున్న మెయిన్ రీజన్ ఏంటంటే ఎయిదర్ 2 పెద్ద పెద్ద గ్యాలక్సీలు కలిసి ఒక గ్యాలక్సీగా మారడం, అప్పుడు ఆ రెండింటి యొక్క బ్లాక్ హోల్స్ ఒక బ్లాక్ హోల్గా మారడం, లేదంటే నార్మల్గానే బ్లాక్ హోల్స్ అనేవి వేరు ప్రాంతాల్లో ఫామ్ అవుతూ ఉంటాయి కదా, అవన్నీ కలిసి ఒక సింగిల్ బ్లాక్ హోల్గా మారినప్పుడు కూడా ఇంత మ్యాసివ్గా తయారవుతూ ఉంటాయని కూడా అభిప్రాయపడుతూ ఉంటారు. అండ్ TON618కి సంబంధించి కొన్ని కంప్యూటర్ సిమ్యులేషన్స్ అనేవి వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ దీని యొక్క ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలియదు, ఇది ఎలా ఫామ్ అయింది అనే దాని మీద. బట్ ఏంటంటే ఇప్పటికీ కూడా మనం కనుగొన్న అతిపెద్ద మాసివ్ బ్లాక్ హోల్ అనేది దీంట్లోనే ఉంది, ఈ క్వాజర్లోనే ఉంది. సో కాలం గడుస్తున్న కొద్దీ ఈ బ్లాక్ హోల్స్ అనేవి తనకి కావాల్సిన ఆహారాన్ని తీసుకుంటూ మెల్లిమెల్లిగా పెద్దవైపోతూ ఉంటాయి. అదే స్టార్స్ని ప్లానెట్స్ని వీటన్నింటిని కూడా లాగేసుకొని మెల్లిమెల్లిగా పెద్దవైపోతూ ఉంటాయి. అండ్ శాస్త్రవేత్తలు ఇంకో కొత్త పేరు కూడా పెట్టారు. యాక్చువల్గా ఇంకా పెద్ద బ్లాక్ హోల్స్ కూడా బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఆ బ్లాక్ హోల్స్కి స్టూపెండస్లీ లార్జ్ బ్లాక్ హోల్స్ అనే పేరు పెట్టడం జరిగింది. సో ఇవేంటంటే ఒక అంచనా ప్రకారం 100 బిలియన్ సోలార్ మాసెస్ని కలిగి ఉంటాయి, లేదంటే అంతకంటే ఎక్కువనే కలిగి ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ బ్లాక్ హోల్స్ అనేవి భవిష్యత్తులో కనబడే అవకాశం ఉంది కాబట్టి అప్పటికప్పుడు పేరెత్తుకోవడం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ముందుగానే నామకరణం చేసి ఉంచేశారు. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత కనిపెట్టిన తర్వాత దాన్ని ఈ కేటగిరీలోకి అయితే తోసేయడం జరుగుతుంది. అయితే బ్లాక్ హోల్స్ అనేవి శాశ్వతమా, ఎప్పుడు అలా పెరుగుతూనే ఉంటాయి, అసలు తగ్గే అవకాశమే లేదా అంటే ఉంది. బ్లాక్ హోల్స్ యొక్క మాస్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ మెల్లిమెల్లిగా అవి ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ని హాకింగ్ రేడియేషన్ పిలుస్తూ ఉంటారు. కానీ చాలా అంటే చాలా స్లో ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మిలియన్ టన్నుల మాసను కలిగి ఉన్న ఒక బ్లాక్ హోల్ అనేది ఈ విశ్వం యొక్క వయసు ఎంతో అంత టైంని తీసుకున్నప్పటికీ కూడా కేవలం 50% ఆఫ్ మాస్ను మాత్రమే అది కోల్పోవడం జరుగుతుంది. సో దాని కారణంగా ఏంటంటే బ్లాక్ హోల్స్ అనేవి ఈ ప్రాసెస్ ద్వారా అంతరించిపోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అండ్ అవి పెరుగుతున్న కొద్దీ, అంటే వాటి సైజు పెరుగుతున్న కొద్దీ అవి ఇంకా స్లోగా ఎవాపరేట్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే అవి అంత ఈజీగా ఎక్స్ప్లోడ్ అయిపోవు, అండ్ అలాగే అవి అంత ఈజీగా ఫేడ్ అవుట్ కూడా అయిపోవు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అంత తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ 1 అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ 1గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ 1 యొక్క లింక్ని అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.